నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మొదటి అరెస్ట్ అయితే జరిగింది. కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసు పెట్టినటువంటి వైసీపీ లీడర్ కుక్కల విద్యాసాగర్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కడో పక్క రాష్ట్రంలో తలదాచుకున్నట్టు అక్కడ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నట్టయితే చెప్తున్నారు. మరి ఇప్పటికే విశాల్ గున్ని అయితే అప్రూవర్గా మారడం, కొంత వాంగ్మూలం ఇవ్వడం మనం విన్నాం. మరి అదే కోవలో మరి ఈ కుక్కల విద్యాసాగర్ కూడా మరి పోలీసులు ఎంక్వైరీ ఉంటుంది అంటున్నారు. మరి ఈయన కూడా అప్రూవర్గా ఏమైనా మారే అవకాశం ఉందా? ఈయన నుంచి పోలీసులు ఎలాంటి విషయాలు సేకరిస్తారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. సో ఎలా ఉండబోతుంది అంటారు ఎంక్వైరీ? అలాగే ఇప్పుడే అప్రూవర్గా విశాల్ గున్ని గారు మారారు. మరి ఈయన పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? అట్లా కాదమ్మా, కేసులో ప్రధాన నిందితుడు కూడా అప్రూవర్గా మారితే ఇంకా కేసులు ఎందుకు? కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడు. అందువల్ల ఇతను సార్ నేను అంతా చెప్తా సార్, నన్ను అరెస్ట్ చేయొద్దు సార్ అంటే వినరు. ఇతను ఎక్యూజ్డ్ నెంబర్ 1 A1 మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి. అందువల్ల సార్ నాకు శిక్ష నుంచి తప్పించండి సార్, నేను అప్రూవర్గా మారుతానంటే ఎవరి మీద అప్రూవర్గా మారుతావు? నేరం చేసిందే నువ్వు కదా. ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో పక్క రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారన్న. పక్క రాష్ట్రంలో అంటే ఏదో తెలంగాణనో కర్ణాటకనో తమిళనాడు అనుకుంటారు. వీడిని అరెస్ట్ చేసింది డెహ్రాడూన్లో. అంటే తప్పించుకెళ్ళిపోయాడు, అక్కడికి పారిపోయాడు. జనరల్గా మీరు అంతకు ముందర అతను ఈ మద్యం కుంభకోణంలో ఉన్నాడు చూసారా, వాసుదేవ్ రెడ్డి, అతను కూడా అంతే. అట్లా డెహ్రాడూన్ నుంచి అటు వెళ్ళిపోయి నేపాల్ వెళ్ళాడు. నేపాల్ నుంచి మళ్ళీ ఏదో కేసు గురించి మాట్లాడదాం రా అంటే గోవా వచ్చి, గోవా నుంచి బెంగళూరులో యలహంక ప్యాలెస్ దగ్గరకు వచ్చాడు. వీళ్ళందరూ ఒక రూట్ పట్టారు. ఈ వైసీపీ, ఈ నేరాల్లో ఉన్న వైసీపీ లీడర్లందరూ అట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డెహ్రాడూను అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఇంకా హిమాలయాలు దాటి అవతలకి వెళ్ళిపోతారు. వీళ్ళ ప్లాన్ అది, అట్లా జరుగుతుంది. అందుకని ఇతన్ని డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఈ కుక్కల విద్యాసాగర్ చేసింది చిన్న చితక నేరం కాదు, చాలా పెద్ద నేరం. మామూలు పెద్ద నేరం అంటే పెద్ద నేరం ఎట్లా అవుతుంది అంటే కాదంబరి జత్వానీని ట్రాప్ చేసింది కుక్కల విద్యాసాగర్. ఆ అమ్మాయి మోడలింగ్ చేస్తుంటుంది. అంటే అమ్మాయి ప్రొఫెషనల్గా, అమ్మాయి డాక్టర్, MBBS డాక్టరు. ఆమె ఏంటంటే హాబీగా మోడలింగ్ చేస్తూ ఉంటుంది. ఈ కుక్కల విద్యాసాగర్కి చాలా వ్యాపారాలు ఉన్నాయి. లాజిస్టిక్ కంపెనీ ఉంది, అంటే ట్రాన్స్పోర్ట్స్ అవన్నీ చేస్తుంటాడు అనమాట. భారతీ సిమెంట్కి మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఇతనే. వీటన్నిటితో పాటు ఇతని హాబీ ఏంటి అంటే ఈ మోడల్ ఇది ఉంటుంది కదా, ఫ్యాషన్ పీరియడ్స్ అవి కండక్ట్ చేస్తాడట, మనకు తెలియదు. ఆ కాంటెక్స్ట్లో ఇతను కాదంబరి జత్వానీతో పరిచయం పెంచుకొని ఇప్పుడు కాదంబరి జత్వానీ తన కంప్లైంట్లో క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అంటే, ఇతను మోడలింగ్ కోఆర్డినేటర్గా ఉండేవాడు, నేను మోడలింగ్ చేస్తాను కాబట్టి ఇతనితో టచ్లోకి వెళ్ళాను. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో, అంటే ఫ్యాషన్ షో పెట్టే కాంట్రాక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇతనికి డబ్బులు ఇస్తే ఇతను ఆ డబ్బులు తీసుకొని నాకు పంపించేవాడు. ఈ రోజున నేను కాదంబరి జత్వానీకి డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్పుకుంటున్నాడు అని ఆ అమ్మాయి క్లియర్ కట్గా తన కంప్లైంట్లో రాసింది. అంటే ఏంటి, అన్ని రకాల మోసాలు చేశాడు ఈ కుక్కల విద్యాసాగర్ ఆ అమ్మాయిని. ఇప్పుడు సహజంగా ఇతను చెప్పే మాటలు అవి విన్న తర్వాత అమ్మాయి ఏమనుకున్నది అంటే, మరి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఇతను ఏం చెప్పాలి, నాకు ఆల్రెడీ పెళ్ళయింది ఏదో చెప్పాలి. కానీ ఇతను ఏం చెప్పాడు, లేదు నేను చేసుకుంటాను అని చెప్పాడు. చేసుకొని సంబంధం కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటి అంటే, ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య 14 నెలల్లో డైవర్స్ ఇచ్చింది. ఆ డైవర్స్ కేసుని ఆ అమ్మాయి చూసింది. అంటే ఇతను ఏదో వేధించాడు, హింసించాడు, ఏదో సంథింగ్ అవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయికి భయం పుట్టి, నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, నీతోటి పెళ్ళి వద్దు, నువ్వు చాలా శాడిస్ట్ లాగా ఉన్నావు అని చెప్పి అమ్మాయి దూరం జరిగింది.
ఇతను అమ్మాయికి న్యూడ్ కాల్స్ చేయటం, నేను నీకు డబ్బులు ఇచ్చానని చెప్పి బ్లాక్మెయిల్ చేయటం, ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. ఇది జరిగేది. అంటే ఇదంతా మొత్తం నేరం ఇది. దీనితో పాటు ఇతను చేసింది ఏంటి అంటే, అక్కడ ఏదో బాంబేలో ఒక కేసు ఉందని, ఆ కేసుని విత్డ్రా చేయించుకోవటానికి ఆ కేసుకి సంబంధించిన వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవటం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసి కుక్కల విద్యాసాగర్, నువ్వు అమ్మాయితో టచ్లో ఉన్నావు కదా, ఆ అమ్మాయి మీద కేసు పెట్టు అని చెప్పి ఒంగోలు నుంచి ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి అతనితోటి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయించి, ఆ దొంగ డాక్యుమెంట్ల ఆధారంగా ఇతను కేసు పెడితే ఈ పోలీసులు ఐపీఎస్ ద గ్రేట్ పోలీస్ ఆఫీసర్లు అవి చూడంగానే మంచివా నకిలీవా అని తెలుసుకోగలగాలి. ఐపీఎస్ కదా, అంటే మీరు నేను తెలుసుకోలేము. నేనేదో జర్నలిస్ట్ని, మీరు యాంకరు. మీకు మనకి ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే బాగానే ఉందిగా అనొచ్చు. మనం కూడా చూస్తాం ఆ డేట్ ఎక్కడ ఉంది, ఈ డాక్యుమెంట్ ఎప్పుడు కొన్నారు, రిజిస్టర్ చేశారా చేయలేదా, ఇవన్నీ మనం కూడా చూస్తాం. కానీ ఈ గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్లు అవేం చూడలే. ఆ కాగితాలు తీశారు, ఫైల్లో పెట్టుకున్నారు, అమ్మాయి మీద కేసు బుక్ చేశారు, బాంబేకి ఎవడో ఫ్లైట్ టికెట్లు ఇచ్చాడు, అక్కడ ఎవడో స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చాడు, శుభ్రంగా వెళ్ళారు. ఈ కుక్కల విద్యాసాగర్ కూడా బాంబే వెళ్ళాడు. మొత్తం పోలీస్ ఆఫీసర్లందరినీ అమ్మాయి బయటకు వస్తున్నది, అమ్మాయి ఇటు వెళ్తున్నది, అమ్మాయి లెఫ్ట్కి వెళ్తుంది, అమ్మాయి రైట్కి వెళ్తుంది అని చెప్పాడు. ఈ కుక్కల విద్యాసాగర్ ఎట చెప్పాడో వాళ్ళు అట చేశారు. అమ్మాయిని పట్టుకున్నారు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చారు. ఇది జరిగింది. అంటే ఇందులో నేను అప్రూవర్గా మారుతానండి అంటే ఎవడికి మారాలి అప్రూవర్గా? నేరం చేసిందే నువ్వు. అందువల్ల ఇక్కడ మొత్తం ఇప్పటికే విశాల గున్ని ఐపీఎస్ ఆఫీసరు అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారటం ఇన్ ద సెన్స్ అతను జరిగింది చెప్పాడు అంతే. ఇక్కడ ఈ కేసులో ప్రత్యేకత ఏంటి అంటే ఎవడు అప్రూవర్గా మారటానికి అవకాశం లేదు. ఎందుకు? అందరూ కలిసి నేరం చేశారు. ఇప్పుడు నేరం చేసిన వాడు అప్రూవర్గా మారతాడు అంటే నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వటం వరకే, అంతే. నీకు శిక్ష తగ్గదు. నీకు శిక్ష ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మీరందరూ ఇంకా ఏపీ పోలీసులు ఇంకా కొంచెం ఫాస్ట్ కావాలి. వీళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టాలి. మొత్తం కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయాలి. కుక్కల విద్యాసాగర్ ఒక్కనే కాదు అరెస్ట్ చేయాల్సింది. కిడ్నాప్ ఎవరు చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ చెబితే కాంతిరాణా టాటా ఆదేశాలు ఇస్తే విశాల గున్ని వెళ్ళి అమ్మాయిని తెచ్చాడు. అంటే ముగ్గురు కూడా కిడ్నాప్ కేసులో ఉండాలి. వీళ్ళ మీద కిడ్నాప్ కేసు పెట్టాలి. కాంతిరాణా టాటా ఆల్రెడీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. అందరూ అదే చేస్తారు కదా. ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఉండటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. బెయిల్ తెచ్చుకోవడం అనేది ప్రతి వాడికి హక్కు. మన న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, ఏం చేస్తాం? అండ్ ఇదంతా కూడా ప్లానింగ్ సీఎంఓలో జరిగింది అని చెప్పి విశాల్ గున్ని గారు చెప్పారు. అంటే ఆయన చెప్పిన దానిలో కొంతమంది పేర్లే బయటకు వచ్చాయి. అంటే సీతారామాంజనేయుల దగ్గర వరకు కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. మరి ఇతను కూడా ఎంక్వైరీ చేస్తే మరి ఇతను ఎవరైనా కొత్త పేర్లు ఏమైనా బయటికి చెప్పే అవకాశం ఉంటుందంటారా? చెప్పకుండా ఎందుకు ఉంటాడు? ఇప్పుడు మీకు ఒకటి, మామూలుగా నేరం జరిగితే అది వేరు, కుట్రపూరితంగా నేరం జరిగితే అది వేరు. ఇప్పుడు మామూలుగా మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా, అక్రమ సంబంధం కారణంగా హత్య అంటే ప్రియుడు అమ్మాయి కలిసి మొగుడిని చంపారు అని ఉంటుంది. లేదు అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి భార్యని భర్త చంపాడు ఉంటుంది. ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఏంటి అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్లో జరిగే నేరాలు అవి. ఇది అట్లా కాదు, ఇట్ ఈస్ క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే ఒక ఫాల్స్ కేసు పెట్టి ఒక అమ్మాయి మీద వీళ్ళందరూ కలిసి వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి కార్యాలయంలో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్లు తీసుకొని వీళ్ళందరూ బాంబే వెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి
ఇక్కడ 42 రోజులు ఇల్లీగల్ కన్ఫైన్మెంట్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పాలు చేసి అక్కడ బాంబేలో ఉన్న కేసుని విత్డ్రా చేయించి, ఇదే కాదు ఆ అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ని సీజ్ చేశారు. అవును, మొబైల్స్ కూడా. వాళ్ళ నాన్నని కొట్టారు. 72 ఏళ్ళు ఆయనకి ఇప్పుడు చెవులు వినపట్టలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలతోటి ఆయనకి చెవులు వినపట్టలేదు. ఈమె కాదంబరి జత్వాని తల్లి, ఆమె రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్గా చేసిన ఆమె. ఈయన తండ్రి నేవీలో చేసి వచ్చిన ఆయన, దేశం కోసం పనిచేసి వచ్చిన ఆయన. తల్లికి ఈ రోజున హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే 42 రోజుల పాటు చీకటి గదిలో పడేసి చిత్రహింసలు పెడితే ఆమెకి 75 ఏళ్ళు 76 ఏళ్ళు ఉంటాయి కదా, ఎట్లా తట్టుకుంటుంది? గుండె ఎట్లా తట్టుకుంటుంది? ఇప్పుడు అది ప్రాబ్లం. కాదంబరి జత్వాని ఈ అమ్మాయి ఏదో ఒక ఉద్దేశంతో అమ్మాయి మోడలింగ్లోకి వచ్చి సినిమాలు చేసుకుంటూ, సినిమాలని ఒక హాబీగా చేసుకొని తను జీవితాన్ని గడపాలి అని అమ్మాయి అనుకుంటే, ఈ కీచకులందరూ మీదపడి ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ రోజున ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఎవరన్నా వేషాలు ఇస్తారా? ఆ అమ్మాయి అసలు మోడలింగ్ చేయటానికి మానసికంగా సన్నద్ధం కావటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ లోపల ఆ అమ్మాయి కూడబెట్టుకున్న ఆ డబ్బుల్ని కాన్ఫిస్కేట్ చేశారు వీళ్ళందరూ. ఎక్కడో కువైట్లో ఉంటున్న వాళ్ళ బ్రదర్ని కూడా హింసించారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ దుబాయ్లో అతను బతుకుతూ ఉంటే ఇంత దారుణంగా ఎందుకోసం ప్రవర్తించావు? ఇంత దారుణంగా దేనికోసం ప్రవర్తించారు వీళ్ళందరూ, ఈ ముఠా అంతా? ఇదే ఈ పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం రావాలి. కుక్కల విద్యాసాగర్ మామూలుగా చాలామంది ఏమనుకున్నారంటే, ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారు కదా, కూటమి ప్రభుత్వానికి కక్ష తీర్చుకున్నది, ఇంకా కేసుని వదిలేస్తారా అనుకున్నారు చాలామంది. ఇది కక్షతోటి పెట్టిన కేసు కాదు. ఇదేదో జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఈ ఐపీఎస్ ఆఫీసర్లనో సాధించటానికి పెట్టిన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డిని సాధించాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే 190 అవినీతి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఎటు పట్టుకుంటారు. ఈ కేసు రాజకీయానికి సంబంధం లేదు. పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తించటం అంటే ఐపీఎస్ చదివి తప్పుడు కేసు, తప్పుడు డాక్యుమెంట్లని ఇటు చూడంగానే తెలిసిపోతుంది అది. అటువంటి తప్పుడు డాక్యుమెంట్లని ఆధారంగా కేసు పెట్టడానికి 2 రోజుల ముందరే టికెట్లు బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి స్టార్ హోటల్లో ఉండి ఆ బిల్లు ఎవడిచ్చాడో కూడా తెలియకుండా ఇంత ఒక క్రిమినల్ గ్యాంగుల్ లాగా పనిచేశారు ఐపీఎస్ ఆఫీసర్లు అని ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి వాళ్ళని తీసేశారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళని సస్పెండ్ చేశారు కదా, ప్రభుత్వానికి కక్ష తీరిపోయింది, ఇంకేం చేయదు అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. ఇది కక్షతోటి చేసేది కాదు, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ. కాబట్టి కొత్త ప్రభుత్వం వదలటం లేదు. ఈ రోజున కుక్కల విద్యాసాగర్ అరెస్టుతోటి ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని అందరూ కూడా గమనించారు. ఇదేదో ఒక ఆషామాషిగా జరగట్లేదు కేసు. ఇప్పుడు ఇతను ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో పట్టుబడ్డాడు అనుకోండి, కుక్కల విద్యాసాగర్ దొరికాడు. డెహ్రాడూన్లో అతన్ని పట్టుకున్నారు అంటే కుక్కల విద్యాసాగర్ని పట్టుకోవటానికి ఎన్ని టీములు దేశవ్యాప్తంగా తిరిగి ఉంటాయో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడో హైదరాబాద్లో దొరికాడు నందిగం సురేష్, హైదరాబాద్లో కూకట్పల్లిలో దొరికాడు. ఎట్లా దొరికాడు? వైసీపీ వాళ్ళే అక్కడ ఉన్నాడండి అని ఇచ్చారు, పోలీసులు వెళ్ళారు, టీం వెళ్ళింది, పట్టుకొచ్చారు. అట్లాగే చాలామందిని ఎక్కడెక్కడో దొరికారు. ఇతను డెహ్రాడూన్లో దొరికాడు అంటే ఎన్ని టీములు ఇండియా మొత్తం గాలిస్తే
ఇతను దొరికాడో మీరు అర్థం చేసుకోండి. అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు ఈయనతోనే స్టార్ట్ అయింది, ఈయన చుట్టూనే తిరుగుతూ ఉంది. ఫైనల్లీ ఆయన అరెస్ట్ అయితే జరిగింది. ఇంక ఈ కేసు ఏ మలుపులు తిరగబోతుంది అంటారు? మలుపులు తిరుగుతుంది, ఎందుకు తిరగదు? ఇప్పుడు మెయిన్ అక్యూజ్డ్ 1 పోలీసులకు దొరికినప్పుడు ఇంకా నెక్స్ట్ ఉంటుంది కదా. ఇతను కొంత సమాచారం ఇవ్వాలి. నాకేం తెలియదండి అంటే ఊరుకు కుదరదు కదా. నాకేం తెలియదండి, ఆ సంతకం నాది కాదండి అంటే ఆ సంతకం నీదో కాదో చెప్తారు. నాకు ఆ అమ్మాయికి సంబంధం లేదండి, మరి న్యూడ్ కాల్స్ ఎందుకు చేసామని అడుగుతారు. నేను సీఎంఓకి వెళ్ళలేదండి, వెళ్ళింది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. లేదు విశాల్ గున్ని వాంగ్మూలం మరి ఇటు చెప్పాడా నీ గురించి అని చెప్తారు. అందుకని చెకింగు, క్రాస్ చెకింగు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి. అసలు ఎవరున్నారు సీఎంఓలో? అసలు ఈ ముగ్గురిని పిలిచి, ఈ ముగ్గురు ఏదో వెళ్ళి ఒక ఆల్ఫా హోటల్లో కలిశారనుకో, లేదు శంకర విలాస్లో కలిశారు, అది వేరే విషయం. ఇది అట్లా కాదు కదా, ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిశారు. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు రోడ్డు మీద మామూలు కుక్క ఏదన్నా పోతున్నా కానీ దాన్ని కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. మనుషుల్ని పక్కన పెట్టండి, కార్లు పక్కన పెట్టండి, అసలు అటు పోనిచ్చేవాళ్ళు కాదు. ఏదైనా కుక్కలు పిల్లులు అటు ఇటు తిరుగుతుంటే కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి భంగం కలుగుతుంది, ఇక్కడ సౌండ్ వస్తే అని చెప్పి కుక్కల్ని, పిల్లుల్ని, కోళ్ళని కూడా తిరగనిచ్చేవాళ్ళు కాదు. మరి అంత స్ట్రిక్ట్గా ఉండే అందులోకి వీళ్ళందరూ వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నారంటే మరి ఎవరు మీటింగ్ పెట్టినట్టు? సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ధనంజయ రెడ్డి వాళ్ళు స్వతంత్రించి మీటింగ్ పెడతారా? పెట్టరు కదా. వాళ్ళకి సీఎం అన్నా చెప్పాలి, సీఎం సతీమణి అన్నా చెప్పాలి, లేకపోతే అక్కడ దాకా వచ్చి మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారు? అందుకని ఈ విషయాలన్నీ కూడా కుక్కల విద్యాసాగరు ఇటువంటి విషయాలన్నీ తనంతట తానుగా బయట పెడితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొంచెం సులభం అవుతుంది, లేకపోతే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొంచెం కష్టం అవుతుంది. బట్ నిజం అనేది మాత్రం బయటికి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.